నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. రాయలసీమ రాజకీయాల్లో మరోసారి సెగలు పుడుతున్నాయి. మాటల యుద్ధం కాస్త సవాళ్ల పర్వానికి దారితీస్తుంది. కేతిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సీమంతటా చిచ్చురేపుతున్నాయి. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు. కానీ ఇక్కడ కేతిరెడ్డి మాటలు సీమ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయలసీమకు పౌరుషం లేదు అన్న వ్యాఖ్యలపైన జేసీ తనదైనటువంటి శైలిలో కౌంటర్ ఇచ్చారు. అసలు తాడిపత్రిలో ఏం జరుగుతుంది, జేసీ విసిరినటువంటి ఛాలెంజ్ ఏంటి, మీరే చూడండి. అనంతపురం రాజకీయాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే ఒక వైబ్రేషన్. అన్యాయం జరిగినా, సీమ ఆత్మగౌరవంపై దెబ్బపడినా ఆయన ఊరుకోరు. తాజాగా కేతిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు జేసీని ఆగ్రహానికి గురిచేశాయి. కేతిరెడ్డి కేవలం షో ఆఫ్ చేస్తున్నారని, అనవసరమైనటువంటి ప్రచార ఆర్భాటాల కోసం రాయలసీమ పౌరుషత్వాన్ని కించపరుస్తున్నారని జేసీ మండిపడ్డారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉంది కేతిరెడ్డి వ్యవహారమంటూ జేసీ సెటైర్లు వేస్తున్నారు. రాయలసీమ ప్రజలకు పౌరుషం లేదని అనడం సూర్యుడిపైన ఉమ్ము వేయడమేనని ఆయన హెచ్చరించారు. ఏడు ఈ కూతల రాయలసీమకు పౌరుషం లేదు, బెడ్తో కొడతారు రాయలసీమ ప్రజలు. రాయలసీమని తొడలు కొట్టుకుంటాం, రాత్రి అయితే కారం ఎక్కువ తింటాం, తర్వాత ఫైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప ఇంతకు మించి చేసింది ఏం లేదు. ఊరికి ఉప్పు కారం తింటాం, లేని పౌరుషం చెప్పుకోవడం. అయ్యా, మీ కుమారులు ఒకడేమో కంటెస్ట్ చేయకుండా భయపడి వచ్చి యునానిమస్ అయినాడు కౌన్సిలర్గా. మరి ఆ పొద్దు అందరినీ కొట్టినారు, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టి ఆ రోజు ఉప్పు కారం తిన్నారు దండిగా. అది కూడా నీ సొంతం ఇంట్లో కాదు, మా ఊర్లో ఈరోజు కూడా ఏడ్చుకుంటారు. బిర్యానీ సెంటర్లో, దోశల సెంటర్లో ఈ పొద్దు కూడా నువ్వు నీ సొంతం కారం ఉప్పు కూడా తినలే. అది కూడా తాడిపత్రి ప్రజలు ఉప్పు కారం తినే 15 నెలలు లేదు, ఏడిపోయినా 15 నెలలు పోయినారు, 29కి వస్తారంట. ఇంకా వాళ్ళ ఆయన చెప్తాడు మా ఇంటికాడికి ఎట్లా వస్తాడంట. నువ్వు మీ ఇంటికాడ కదా రే పనికి బారు నాకు పడక్క, నీకు చదువు సంగ లేదు, డ్రైనేజ్ కాలువలు చూసేదానికి వస్తే మా ఇంటికాడికి ఎట్లా వస్తారా, మా ఇంటి లోపలికి ఎట్లా వస్తురా నువ్వు ఏమనుకుంటున్నాడు. ధర్మారం ఎక్స్ఎమ్మెల్యే, నీకు యాడికి నోటికి వస్తే ఆడికి మాట్లాడతావా, యాడికి నోటికి వస్తే ఆడికి మాట్లాడతారు నువ్వు. ఏమనుకుంటాను, రాయలసీమ పౌరుషం లేదా, నువ్వు ఏం చేసినావురా, రా డిబేట్కి రా, లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం. అంతకుముందు మీరు చేసిండ్రే నాకు పడకల్లారా, అటు మిద్దెలు కట్టించుకొని 4 గుర్రాలు పెట్టుకొని ఏమే మినీ కూపర్ పెట్టి నీ కథ నాకు తెలియదా, ఎంతుందిరా నీకు, ఎంతుందిరా మినీ కూపర్ అంటే కూడా తెలియదు. ఏమే కొన్ని రోజులు నువ్వు వాడితే కొన్ని రోజులు మీ సినాయన వాడా అంటే యాడికంటే అటు మాడతావు. రాశాను జనాన్ని తంతారే నిన్ను, నీ భాష మార్చుకో. కేతిరెడ్డి వ్యాఖ్యలకు జేసీ ప్రభాకర్ రెడ్డి కేవలం మాటలతో సరిపెట్టలేదు, ఏకంగా సవాల్ విసిరారు. నీకు దమ్ముంటే, నీకు అంత పౌరుషముంటే తాడిపత్రికి రా, చూసుకుందామంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. కేవలం రాజకీయాల కోసమే కేతిరెడ్డి డ్రామాలు ఆడుతున్నారని, ప్రజలకు అసలు రంగు తెలిసిపోయిందని జేసీ విమర్శించారు. మొన్న చెప్తాను చూడు, మొత్తం ముస్లిమ్స్ నీకు ఓటు వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు. అదే వేరే వాడిని నిలబెట్టింటే వేలకు పోయిందో పొంద గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్. ఏం చేసినావు చెప్పరా ధర్మారావు, నువ్వు ఏం చేసినావు చెప్పరా. మిషన్ తెస్తువి సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజుకి అట్లే ఉంది. బాడిగలు తీసుకొని తిన్నావు,
దాంతో నువ్వు సుఖపడినాం. రా ధర్మవరం పోదాం. ఈ రోజుకి మీ సెగ్రిగేషన్ చేసినారా? ఎందుకు అందరిని ఆలబోసుకుంటాడు? అంటే చంద్రబాబు నాయుడు గురించి లే, నీకు చంద్రబాబు నాయుడు గురించి మా అర్హత ఉందరా? నేను కూడా జగన్ కన్నా పెద్దోడిని, బట్ ఈజ్ ఎ లీడర్. కొద్ది వరకే నేను మాట్లాడగలను. ఏవో దేశంలో నువ్వు అంతా తెలిసినట్లు స్టైల్గా స్టైల్ కుదలు కొయ్యొద్దు. రాయలసీమకు పౌరుషం లేదా? లే ఏడ్రా నీతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు, ఒకడు 150 కేజీలు, ఒకటి 100 కేజీలు ఉన్నారు. అడిగిపోయినారా మీర్రా? పౌరుషం లేదు, అందరికి పౌరుషం లేదనుకోద్దండి. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా. ఆ రోజు మీ పోలీసులు కొడితే నేను కొట్టించుకున్నా. ఏమైందిరా? పౌరుషమా? రాండిలే పౌరుషం నేను నా కొడకల్లారా. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా? ఏమంటే అక్కడ ధర్మవరం వాళ్ళు మంచోళ్ళు, ఏదో అందరు నేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ నిన్ను ఉండిచ్చినారు. పొద్దున్నొకరు రాయలసీమ పౌరుషం అంటావా? నీకు చీము రక్తం ఉందిరా? చీము రక్తం ఉంటే రమ్మను, తాడిపత్రికి రమ్మను రే. రాయలసీమ పౌరుషంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని జేసీ స్పష్టం చేశారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉంది కేతిరెడ్డి వ్యవహారమంటూ సెటైలు వేశారు. సీమవాసుల మనోభావాలను దెబ్బతీసేటువంటి హక్కు ఎవరికీ లేదని ఆయన తేల్చి చెప్పేశారు. కేతిరెడ్డి కేవలం కెమెరాల ముందు మాత్రమే యాక్టింగ్ చేస్తున్నారని, గ్రౌండ్ లెవెల్లో ఆయనది చేసింది అంతా శూన్యమని జేసీ విమర్శలు గుప్పించారు. కేవలం సోషల్ మీడియాలో అట్రాక్షన్ కోసమే ఇవన్నీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా అభివృద్ధిలో జేసీ బ్రదర్స్ పాత్ర ఎంతుందో ప్రజలకు తెలుసునని, కానీ కొందరు కొత్తగా వచ్చి నీతులు చెబితే నమ్మేటువంటి పరిస్థితి లేదన్నారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, వ్యక్తిగత దూషణలు కాదని హితవు పలికారు. జిల్లాలో ఎక్కడ అన్యాయం జరిగినా, సామాన్యుడికి కష్టం వచ్చినా జేసీ ప్రభాకర్ రెడ్డి గొంతుక వినిపిస్తూనే ఉంటుంది. కేతిరెడ్డి వైఖరి వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీనికి పులిస్టాప్ పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కనున్నాయి. కేతిరెడ్డి తన పద్ధతి మార్చుకోకపోతే రాజకీయంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జేసీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరిగేషన్ గురించి మాట్లాడతావు. ఈరోజు ఎందుకు పుట్లూరుకు ఎల్లూరుకు నీళ్ళు రాలే? శైలజానాథ్ కూడా నిన్నేదో మాట్లాడుతాడు. శైలజానాథ్ హాయిగా ఉండు. తంతారు పుట్లూరు వాళ్ళు, ఎల్లూరు వాళ్ళు. అతి కూతలు కొయ్యొద్దు ఆ 2 మండలాల గురించి. పుట్లూరు చెరువులకు ఎందుకు నీళ్ళు రాలేదంటే బికాజ్ ఆఫ్ ద గేట్స్. నేను మొన్న పోయి మళ్ళీ కూర్చొని కూర్చోండి చేయించిన. ఈ పొద్దు నిన్న శైలజారాజు చెప్తాడు 10వ తేదీ కంట. నేను రాపించుకున్న అగ్రిమెంట్ మాదిరి ఎవరి మీద గ్రీస్ పెట్టించుండే కదా. వీడు ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యే కాడు. పౌరుషం లేదు, పౌరుషం లేదు. నీకు పౌరుషం ఉందిరా? ఎవరి గ్రీస్ కట్టించింటివే? అదే 4 గుర్రాలు. నువ్వేనా రైడరా? ఇప్పుడు నువ్వు షో పడతానురా. ఇప్పుడు బాపిరాజుని అడుగులే, నా గురించి చెప్తాడు. హార్స్ రైడర్ కాదు నేను. 4 గుర్రాలు పెడితే ఏమంటారు నీకు? యాడ్ నుంచి వచ్చినారా నీకు 4 గుర్రాలు? మిన్నీ కూపర్ యాడ్ నుంచి వచ్చారా నీకు? పౌరుషం ఉండి నా కూడా చెప్పురా పొద్దున్నే. 3 ఏళ్ళ తర్వాత అంట చంద్రబాబు నాయుడు గారు మంచోరు కాబట్టి మీరు ఏం మాట్లాడి ఉడికినే ఉన్నారు. మేమందరము 3 జీపులు 12 రైఫిల్ కూర్చొని తిరుగుతాంటే ఈ పొద్దు గన్మెనే లేడు. మీకు నీ చిన్నానికే ఇంకా గన్మెన్లు కావాలా? మీకా పౌరుషం ఉండేది మాకరాలే. పైల్స్ వస్తాయండి, పైల్స్. ఏం పైల్స్ రా? ఉద్దరు సొమ్ము తిని నా కొడకల్లారా, ఉద్దరు ఇవి తిని పైల్స్ వచ్చినారా మీకు? అదిగా చూడు ఎట్లున్నాడు. 110 కేజీలు 150 కేజీలు ఉన్నాడు. రమ్మన్లే పౌరుషం ఉంటే మీరు రాయలసీమ వాళ్ళు అయితే రమ్మన్రా. 3 ఏళ్ళ తర్వాత కాదు,
మీరు ఇదే మాట ఇట్లే అంటుంటే ప్రజలు ఊరుకుంటారు. జేసీ ప్రభాకర్ రెడ్డి స్టైలే వేరు. రాయలసీమ పౌరుషం మీద మాట వస్తే ఆయన అస్సలు తగ్గరు. టిట్ ఫర్ టాట్ అన్నట్లు కేతిరెడ్డికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మరి జేసీ విసిరినటువంటి ఈ సవాలుపై కేతిరెడ్డి రియాక్షన్ ఎలా ఉండబోతుంది? తాడిపత్రి రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది అనేది వేచి చూడాలి. ఇది వాల్టి ఆఫ్ ది రికార్డ్. రేపటి ఆఫ్ ది రికార్డ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.